ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ అమూల్య. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి, ఓకేనా? అలాగే ఫస్ట్ టైం ఎవరన్నా కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా యాక్టివ్ చేసుకోండి, ఓకే? ఈరోజు అయితే ఫ్రైడే బ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజైతే క్రిస్మస్ కేక్ తయారు చేయబోతున్నాను. ఫస్ట్ టైం ఇప్పటి వరకు ఎప్పుడు కేక్ అనేది నేను తయారు చేయలేదు. ప్లమ్ కేక్ చాలా ఫేమస్ కదా క్రిస్మస్కి. ఇంకా పిల్లలు బాగా రిక్వెస్ట్ చేసేసరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకొని వచ్చి కేక్ అనేది ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను. దానికంటే ముందు మనకి ఏంటంటే స్టార్ మాలో ఇస్మార్ట్ జోడీ సీజన్ 2 స్టార్ట్ అయిపోయింది కదా. ఇది వచ్చేసి మనకి ఏంటంటే December 26th 6 PM మనకు స్టార్ట్ అవుతుంది. 12 మంది కొత్త కొత్త జంటలు అనేవి వస్తారు. మనకు బాగా వెల్ నోన్ ఫేసెస్ వీళ్ళంతా కూడా. ఇస్మార్ట్ జోడీ సీజన్ 1 నేనైతే రెగ్యులర్గా ఫాలో అయ్యేదాన్ని. మామూలుగా అయితే మనకి ఏంటంటే సండే సాటర్డే 9 PMకి వచ్చేస్తుంది, రాత్రి 9 గంటలకు వస్తుంది. కానీ ఇప్పుడు మనకు 12 మందిని జోడీస్ని ఇంట్రడ్యూస్ చేయాలి కాబట్టి మనకు సండే 6 PMకి ఇది స్టార్ట్ అవుతుంది. కాబట్టి హ్యాపీగా కూర్చొని మీరు అందరూ కూడా చూసేసేయండి. నాకు తెలిసి చాలామంది ఇంట్రెస్టింగ్ జోడీస్ వస్తున్నారు. మహేష్ శివాను, అలాగే అన్నమాట బాబా మాస్టరు, అలాగే బిగ్ బాస్ నుంచి అవినాష్, అలాగే కౌశల్, అండ్ రీసెంట్గా మన బిగ్ బాస్ 5కి వెళ్ళిన విశ్వ కూడా జోడీతో వస్తున్నారు. ఇస్మార్ట్ జోడీ సీజన్ 1 అయితే నాకు చాలా మంది ఫేవరెట్ ఉన్నారు. ఇస్మార్ట్ జోడీ సీజన్ 1 అయితే మేము రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళమి. లక్కీ, లవ్లీ అండ్ హరి అందరం ఫ్యామిలీ అంతా కూర్చొని ఇంట్రెస్టింగ్గా చూసేది. చాలా ఫన్గా, చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ఇస్మార్ట్ 2 జోడీ ఎలా ఉండబోతుందో అని చెప్పి నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఎలాంటి గేమ్స్ పెడతారు అని చెప్పేసి. ఓంకార్ గారు అంటేనే మనకు ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ అండ్ ఒక స్పెషల్గా ఉంటుంది ఏదైనా సరే తను చేస్తే. ఖచ్చితంగా మీరందరూ కూడాను సండే మనకి December 26కి 6 గంటలకే ఇది స్టార్ట్ అవుతుంది కాబట్టి కూర్చొని హ్యాపీగా చూసేసేయండి. ఎవరు ఈ 12 జోడీస్ అనేది మనకు ఆ రోజు తెలిసిపోతుంది కాబట్టి హ్యాపీగా చూసేద్దాం అందరం కలిసి, ఓకేనా? అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందేమో, స్పెషల్గా ఇంకా బోల్డ్ అని గేమ్స్ అన్నీ ఉంటాయి అనుకుంటున్నాను నేనైతే. సో ఓంకార్ గారు మనకు ఊహలకి అందం అన్నమాట. థాట్స్ అనేటివి డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఇలాంటివన్నీ పెడతారు కాబట్టి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది షో అనేది. సో మేమైతే వెయిట్ చేస్తున్నాము. మీరందరూ కూడా వెయిట్ చేసి చూసేసేయండి. ఈరోజు మనకు 12 జోడీస్ని ఇంట్రడ్యూస్ చేసి మామూలుగా రెగ్యులర్గా అయితే సండే సాటర్డే 9 PMకి షో అనేది స్టార్ట్ అవుతుంది, ఓకేనా? ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అలాగే కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు మీ ఫేవరెట్ జోడీ ఎవరు అనేది, ఓకేనా? ఇంకా ఆలస్యం చేయకుండా వ్లాగ్ కంటిన్యూ చేసుకుందాం పదండి. ఈరోజైతే కేక్ ప్రిపేర్ చేద్దాం ఫస్ట్. తర్వాత వచ్చేసి ఇంకా క్రిస్మస్కి నేను షాపింగ్ ఏమేమి చేశాను లక్కీ లవ్లీకి అని చెప్పి షేర్ చేయలేదు కదా, అవన్నీ కూడా మీకు చూపెడతాను. అలాగే నేను బ్లౌజ్ మగ్గం వర్క్ చేయించుకున్నాను కదా, అది కూడా చూపిస్తాను, ఓకేనా? క్రిస్మస్ ప్లమ్ కేక్ తయారు చేయబోతున్నాను ఫస్ట్ టైం ఇంట్లో. ఇప్పటి వరకు ఎప్పుడూ చేసుకోలేదు, బయట నుంచి తెచ్చుకొని తినేయడమే. క్రిస్మస్ అంటేనే ప్లమ్ కేక్ కాబట్టి ఈరోజు స్పెషల్గా నేనే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. వస్తావా లక్కీ? రా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చిపెట్టాను. తెచ్చాను. సో ఇవి ఇంగ్రీడియంట్స్. ఈ చెర్రీస్ కోసం చాలా దూరం వెళ్ళాము. అండ్ ఫ్రూటీ కూడా తీసుకొచ్చేసాను. ఎల్లో లేదు, ఓన్లీ గ్రీన్ రెడ్డే ఉండే. బ్లాక్ కిస్మిస్ డ్రై, అండ్ జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నీ కూడా చాప్ చేసుకొని తర్వాత మీకు నేను చూపెడతాను. సో ఎంతెంత తీసుకున్నాను ఏంటని చెప్పేసి. కేక్ మిక్స్ వచ్చేసి మనకు వేరే వాళ్ళు పంపించారు, వెనిల్లా. సో దాన్ని యూస్ చేసుకుంటున్నాను నేను. లేదనుకుంటే మీరు మైదా పిండితో ఎలా చేసుకోవాలో కూడా నేను చూపెడతాను అన్నమాట. కావాలనుకుంటే మీరు 31st నైట్కి ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదనుకుంటే నెక్స్ట్ ఇయర్ మీరు క్రిస్మస్కి ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఎలా చేస్తున్నాను, అది ఎలా వస్తుంది అనేది కూడా చూపెడతాను ఈరోజు బ్లాగ్లో, ఓకేనా? సో ఇది నాకు వేరే వాళ్ళు పంపించారు. చాక్లెట్ ఫ్లేవర్ ఒకటి, వెనిల్లా ఫ్లేవర్ ఒకటి పంపించారు. చాక్లెట్ నేను ఆల్రెడీ చేసి చూపెట్టాను కదా. సో ఇప్పుడైతే వెనిల్లా ఉంది. సో దీంతో ఇవన్నీ కూడా మిక్స్ చేసి కేక్ అనేది నేను చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఒక 3 hours వరకు సోక్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు సోక్ చేసి పెట్టేస్తాను. ప్రశాంతంగా ఈవినింగ్ టైంలో నేను ఈ కేక్ అనేది ప్రిపేర్ చేస్తాను అన్నమాట. అప్పుడు మీకు కంపల్సరీగా చూపెడతాను. ఈరోజు బ్లాగ్ అయితే ఇదే అన్నమాట. కేక్ ఒకటే చేస్తున్నాను. ఫ్రైడే కదా, ఫాస్టింగ్. దానికి తోడు కొంచెం అనీజీగా అనిపిస్తుంది ఒళ్ళు, కొంచెం బ్యాక్ పెయిన్ అండ్ కాలు నొప్పులు కూడా ఉన్నాయి. అందుకే సాయంత్రం ఈ కేక్ ఒకటి ప్రిపేర్ చేసేసుకొని నైట్ అయితే నార్మల్గా ప్రేయర్ చేసుకొని రేపు చర్చికి వెళ్తాం అన్నమాట, ఓకేనా?
కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ పెట్టేశాను. ఒక్కొక్కటిగా నేను మీకు చెప్తాను. ఫస్ట్ అయితే జీడిపప్పు పలుకులు, నెక్స్ట్ వచ్చేసి బాదం పప్పు. ఇవన్నీ ఏంటంటే ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటున్నానండి. నాకు వీళ్ళు పంపించిందేమో 500 గ్రామ్స్ అన్నమాట కేక్ మిక్స్ అనేది. సో దీంతో మనం ఇప్పుడు కేక్ అనేది చేసుకుంటున్నాము. టూటీ ఫ్రూటీ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకోవచ్చు మనం హ్యాపీగా. అంటే ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకా వేసుకోవచ్చు ఇంకొక స్పూన్ కూడా. అంటే అవి నములుతూ ఉన్నప్పుడు మనకు మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట, అందుకోసం అని చెప్పి. సో ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బ్లాక్ కిస్మిస్ అండ్ నార్మల్ కిస్మిస్, ఇవి రెండింటిని కూడా వాటర్లో ముందు వాష్ చేస్తున్నాను. ఇవి కూడా బ్లాక్ ఏమో కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను ఎక్కువ, నార్మల్ కిస్మిస్ ఏమో కొంచెం ఒక స్పూన్ తీసుకున్నాను. వీటిని ఫస్ట్ వాటర్లో బాగా కడుగుందాం. అంటే డ్రై చేసేటప్పుడు కొంచెం డస్ట్ అది ఇది ఉంటుంది కాబట్టి క్లీనింగ్ అనేది చేసుకొని తర్వాత వేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ మనం సోక్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఒకటి ఉందండి. అంటే ఇలాగే చేయాలని ఏం లేదు. ఇవన్నీ ఎందుకు సోక్ చేస్తున్నామంటే ఈ ఆరెంజ్ జ్యూస్లో ఇవన్నీ కూడా బాగా సోక్ అయ్యి మెత్తగా అవుతాయి. మనం కేక్ చేసేటప్పుడు బాగా పొంగుతాయి అన్నమాట కేక్ కూడా. అండ్ నములుతున్నప్పుడు కూడా మనకి ఇవన్నీ మంచిగా తగులుతూ ఉంటాయి. అందుకోసం అని చెప్పి వీటిని సోక్ చేసి పెడతాం ఒక 3 అవర్స్ వరకు. అండ్ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా కలుస్తాయి అన్నమాట, డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా. అంటే బాదము, క్యాజూస్ ఇవన్నీ ఆరెంజ్ జ్యూస్లో కలవడం, కిస్మిస్ ఇవంతా కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. అందుకోసం అని చెప్పి వాటిని ముందే మనం సోక్ చేసి పెట్టుకోవాలి. అవి ఎంత నానితే అంత టేస్ట్ మనకు బాగా తెలుస్తుంది, అందుకోసం అని చెప్పి. నెక్స్ట్ అయితే ఇంకా వాటి కోసం వెళ్ళి ఇవన్నీ కూడా షాపింగ్ చేశాను అన్నమాట. హరి అంటారు ఎవ్రీ టైము, నిన్ను ఒక్క వస్తువుకి తీసుకెళ్తే నువ్వు 10 వస్తువులు కొంటావు అని. 10 వస్తువులకు తీసుకెళ్తే ఇంకెన్ని కొంటావు అంటారు ఎవ్రీ టైము. అక్కడికి వెళ్ళాక నాకు అన్నీ గుర్తుకొస్తాయి, ఇది లేదు అది లేదని చెప్పి. తను వెళ్ళారనుకోండి, నేను ఏమైతే చెప్తానో అవే తీసుకొని వచ్చేస్తారు. నేనేమో వెళ్ళినా అంటే ఎప్పుడు వెళ్ళినా ఇవి తెచ్చేసుకుందాం మళ్ళీ వచ్చే పని లేకుండా ఉంటుంది కదా అని ఆలోచిస్తా అన్నమాట. సో నాలాగా చాలామంది ఉంటారు నిజంగానే. ఒక వస్తువుకి వెళ్ళి కంపల్సరీగా 10 వస్తువులు కొనుక్కుంటాము మనకు తెలియకుండానే. ఇవి షాపింగ్ అయితే. లక్కీ లవ్లీకి వచ్చేసి నేను ఈసారి క్రిస్మస్కి ఆన్లైన్లోనే షాపింగ్ చేశానండి. చాలా బట్టలు కొన్నాను. కాకపోతే ఏంటంటే ఒక 2 బట్టలేమో మనకు డెలివరీ అవ్వలేదన్నమాట. రీజన్ ఏంటంటే ఒకటే ప్యాకింగ్లో వచ్చాయన్నమాట అవన్నీ. నేను ఎట్ ఎ టైం 3 కూడా ఆర్డర్ పెట్టాను. అవన్నీ ఒకటే ప్యాక్లో రావడం వల్ల ఏంటంటే అమెజాను ఒకటే డెలివరీ అయ్యి 2 డెలివర్డ్ అని వచ్చేసింది అన్నమాట. అంటే 3 కూడా డెలివర్డ్ అయిపోయినట్టు మనకు మెసేజ్ అనేది వచ్చింది. బట్ ప్రోడక్ట్ మాత్రం 1 వచ్చింది. అన్ఫార్చునేట్‌గా అలా జరిగేసరికి నాకైతే చాలా టెన్షన్ అనిపించింది. ఎందుకంటే ఇంకా లాస్ట్ మినిట్‌లో ఇలా జరిగేసరికి నేను నెక్స్ట్ టైమ్ ఇంకేం షాపింగ్ చేయాలి లవ్లీకి? నేనేదన్నా స్టిచ్ చేయడానికి కూడా నాకు టైం లేదు కాబట్టి ఇంకా చాలా టెన్షన్ పడ్డాను. హరి అన్నారు సింపుల్‌గా, "ఎందుకు టెన్షన్ పడ్డావు? రేపెళ్లి షాపింగ్ చేసేద్దాంలే" అన్నారు. కానీ వద్దని చెప్పింది లవ్లీ. అంటే ఇవి బాగున్నాయి, ఇవే వేద్దాం అని చెప్పి ఇంక డిసైడ్ అయిపోయానన్నమాట. చాలా ఆర్డర్ పెట్టాను లవ్లీకి. అండ్ లెహెంగా టైప్ ఆర్డర్ పెట్టానన్నమాట 2 సెట్స్. అవి రాలేదు. ఇది వచ్చింది. ఇది బాగుంది కదా! ఇంక ఇదే వేసేద్దాం అని చెప్పి ఇంక ఇది ఉంచేసాను. ఇంక షాపింగ్ కూడా ఏం చేయలేదన్నమాట. అండ్ నేను కూడా ఒక డ్రెస్ స్టిచ్ చేశాను. అది చూపిస్తాను మీకు. నేను కూడా చాలా ఫాస్ట్‌గా లవ్లీకి ఈ డ్రెస్ అనేది స్టిచ్ చేశాను. ఇంకా ఉంది కొంచెం పెండింగ్ అనేది. బట్ ఏంటంటే హరి వద్దనేసారు. అది వేద్దాంలే అని చెప్పి ఇంక నేను కూడా కామ్‌గా అయిపోయానన్నమాట. జనవరి 1కి వేద్దాంలే అని చెప్పి దీన్ని ఆపేసాను ఇంకా. మంచిగా స్టిచ్ చేశాక నేను మీకు చూపెడతాను. స్టిచ్చింగ్ అంతా అయిపోయింది. ఇంకా ఓన్లీ మెజర్‌మెంట్స్ చూసుకొని ఇంక పట్టేసేయాలన్నమాట సైడ్స్ అంతే. మిగిలిన స్టిచ్చింగ్ అంతా అయిపోయింది. శారీ తోటి ఇంకా ఈ డ్రెస్ అనేది నేను డిజైన్ చేశాను. లైనింగ్ ఎగ్జాక్ట్‌గా దొరకలేదు. అందుకోసం అని చెప్పి ఈ కలర్ వేసేసాను లోపల. సో అది దాని స్టోరీ. లవ్లీకైతే ప్రస్తుతానికి రేపు క్రిస్మస్‌కి వేయాల్సిన బట్టలైతే ఇవి. చాలా అనిపిచ్చాయి. ఇలాంటి టైప్ ఎప్పుడు వేసుకోలేదు లవ్లీ. అందుకోసం అని చెప్పి ఇంక దీన్నే వేద్దాం అని చెప్పి డిసైడ్ అయిపోయాను. ఇలా వస్తుంది. రేపు లవ్లీని రెడీ చేశాక మీకు చూపెడతాను మళ్ళీ. కంపల్సరీగా క్రిస్మస్ రోజు వ్లాగ్ చేస్తాను కదా! అప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ అయితే ఇంకొక డ్రెస్ తీసుకుంది ఇలాగా. ఇదైతే నాకు చాలా నచ్చిందండి. ఇవన్నీ మంచి బ్రాండెడ్ బట్టలన్నమాట. హాప్ స్కాచ్ నుంచి తీసుకున్నాను. సో 2 కూడా. అండ్ ఇలా వస్తాయి. అండ్ చాలా నచ్చింది నాకు ఇది. లవ్లీకి కూడా చాలా నచ్చింది. సో నైట్ ఇది వేసుకుంటది. అండ్ రేపైతే క్రిస్మస్‌కి దాన్ని వేసుకుంటదన్నమాట. ఇంతలోప నేను 31కి అండ్ జాన్వరికి షాపింగ్ అనేది చేసేస్తాను టెన్షన్ లేకుండా. సో లవ్లీకైతే అవి షాపింగ్ చేశాను. అంటే చాలా షాపింగ్ చేశాను.
2 రాలేదు, 2 వచ్చాయన్నమాట. నెక్స్ట్ లక్కీకొచ్చేసి జాగర్ టైప్ ఒక ప్యాంట్ తీసుకున్నాను. వాడు నార్మల్ ప్యాంట్స్ అయితే వేసుకోవట్లేదండి, అందుకోసం అని చెప్పి ఇలాంటి ప్యాంట్స్ తీసుకున్నాను అనమాట. ఇవైతే వాడికి కంఫర్టబుల్గా ఉంటాయి. లక్కీకి కూడా బ్రాండెడ్ టీషర్ట్సే తీసుకున్నాను. సో అలాగే షర్ట్స్ కూడా తీసుకున్నాను. బట్ ఏంటంటే అవి వాడికి టైట్ అనిపిస్తున్నాయి, వాడికి నచ్చవు. నిజం చెప్పాలంటే టీషర్ట్సే కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు, అందుకోసం అని చెప్పి ఇంకా టీషర్ట్సే తీసుకున్నాను. అంటే మనం చర్చ్కి వెళ్ళాలి కదా, అంత దూరం వాడిని తీసుకెళ్ళిన తర్వాత వాడు ముందే విసుగు పడతా ఉంటాడు, దానికి తోడు ఆ షర్ట్ ఇంకా విసిగిస్తుంది, హ్యాపీనెస్ అంతా పోతుంది. అందుకే ఇంకా వద్దని చెప్పి ఇలా తీసుకున్నాను. యాక్చువల్లీ హరికి లక్కీకి మ్యాచింగ్ తీసుకున్నాను, నాకు లవ్లీకి మ్యాచింగ్ అని తీసుకున్నాను అన్నమాట. ప్లాన్ చేసుకున్నాను, మొత్తం అంతా రివర్స్ అయిపోయింది. ఇప్పుడు నేను లక్కీ మ్యాచింగ్ వేసుకుంటున్నాము, హరి లవ్లీ మ్యాచింగ్ వేసుకుంటున్నారు అన్నమాట. సో మొత్తం అంతా రివర్స్ అయిపోయింది, అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి. సో ఇది ఒక టీషర్ట్ తీసుకున్నాను, ఈ కాలర్ టైప్, చాలా మెత్తగా చాలా చాలా బాగుందండి ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి తీసుకున్నాను, కాలర్ నెక్ తోటి వచ్చింది అన్నమాట. ఈ కలర్ లేదు ఇప్పటి వరకు లక్కీకి, హరికి కూడా లేదు. నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఏ శారీ రెడీ చేసుకున్నానని మీరు కూడా వెయిట్ చేస్తున్నారు కదా, సో మీకు చూపెట్టాను కదా వీడియోలో, ఆ శారీని నేను రెడీ చేసుకున్నాను. సో ఇది చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది ఉప్పాడ పట్టు శారీ అండి. సో ఇది ఏది మ్యాచింగ్ అవుతుందో చూసి లక్కీకి దాన్ని వేస్తాను. ఇదే వేసుకుంటాడు మ్యాక్సిమం నాకు తెలిసి, మ్యాచింగ్ కదా ఇది శారీ. లాస్ట్ మినిట్లో ఇచ్చారు తను. ఇప్పుడు నేను కుచ్చులు వేసుకోవడానికి కూడా నాకు టైం లేదు, సో క్రిస్మస్ అయిపోయాక తీరిగ్గా వేసుకుంటాను శారీ కుచ్చులు. ఇప్పుడు ఇచ్చారన్నమాట శారీ. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్, ఇది ఇలా డిజైన్ చేసుకున్నాను, ఇప్పటి వరకు లేదు కదా అందుకోసం అని చెప్పి. మొత్తం అంతా కూడా జర్దోసి అన్నమాట వర్క్, ఇలాగ వస్తుంది బ్యాక్ సైడ్ మనకు. అండ్ ఇది బాగుంది కదా ఈ వర్క్, అండ్ మొత్తం స్టిచ్చింగ్ అంతా కలిపి 4000 రూపీస్ అయింది. హ్యాంగింగ్స్ కూడా మంచిగా వేశారు. సో ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ అలాగే వర్క్ వచ్చేసి 3500 రూపీస్ ఏమో అయిందండి వర్క్. అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ 450. శారీకి ఫాల్ వేయించాలి, అలా పికో చేయించాలి కాబట్టి వాటికి 60 రూపీస్ ఏమో, మొత్తం అంతా కలిపి 4000 రూపీస్ అయిందన్నమాట. నాకైతే వర్క్ చాలా బాగా నచ్చింది. మొత్తం అంతా జర్దోసి. హరి అంటున్నారు ఇలాంటివే వర్క్ చేయించుకుంటున్నాం అన్నీ, గ్రీను గ్రీను రెడ్ వేరే కలర్స్ కొనవా నువ్వు శారీస్ అని అడుగుతున్నారు. ఇలాంటిది నిజంగా లేదండి నాకు బ్లౌజ్ అంటే, మొన్న డిజైన్ చేయించుకున్నది ఈ కలరే అనుకుంటా అంటున్నారు. మీరేమంటారు అనేది నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. హ్యాంగింగ్స్ కూడా బాగున్నాయి. అండ్ ఇది నా శారీ. అండ్ హరి బట్టలు చూపెట్టేశాను కదా. సో ఇది క్రిస్మస్ షాపింగ్, క్రిస్మస్కి మేము వేసుకునే అవుట్ఫిట్స్ ఇవి. సో ఇంకెళ్ళి మనం కేక్ అనేది ప్రిపేర్ చేసేద్దాము. ఇంకిక్కడైతే లవ్లీకి మెహందీ పెడుతున్నాను, అస్సలు ఊరుకోవట్లేదు. ఈ కేక్ ఇవన్నీ ప్రిపేర్ చేసేటప్పటికి అసలు ఆగట్లేదు అన్నమాట. ఈవినింగ్ పెడతానమ్మా అంటే కూడా విందు. సరే అని చెప్పేసి ఇంక ఇవన్నీ పనులన్నీ చేసేసి ఇంకా లవ్లీకి ఫస్ట్ అయితే మెహందీ పెట్టేస్తున్నాను.
కేక్‌కి మెహందీ పెట్టేసి ఇంక నేను కూడా సింపుల్‌గా పెట్టేసుకున్నాను అన్నమాట. ఇంతలోప హరి వెళ్ళి లైట్ తీసుకొచ్చారు. ఈరోజు క్రిస్మస్ స్టార్ అనేది పెట్టేస్తున్నాం అందుకోసం అని చెప్పి. సో, నిన్నెవరు పెట్టుకోమన్నారు? ఇది పెట్టేసిన తర్వాత పెట్టుకోవచ్చు కదా! అంటున్నారన్నమాట. సరే అని చెప్పేసి ఇంక దాన్ని నేను కడిగేశాను. అండ్ ఈరోజు వాటర్ కూడా వస్తున్నాయి. వాటర్ కూడా ఏసాను. సంపు నిండి కూడా ఇంక బయటొచ్చాయి చూసారు కదా! లవ్లీ లక్కీ అయితే చాలా హ్యాపీ అండి. క్రిస్మస్ స్టార్ పెట్టినందుకు. లాస్ట్ ఇయర్ పెట్టలేదు కాబట్టి. సో, కొంచెం చీకటి పడ్డాక నేను మీకు క్లియర్‌గా చూపిస్తాను. అప్పుడు బావుంది ఇంకా. సో, నెక్స్ట్ ఇంకా కిందకొచ్చేసి ఇంకా కేక్ ప్రిపేర్ చేసేస్తున్నాను. సో, ఫస్ట్ అయితే మనం ఇక్కడ సోక్ చేసి పెట్టుకున్నాం కదా! ఈ ఆరెంజ్ జ్యూస్ ఎంతుందని చెప్పి చూసుకుంటున్నాను. వాళ్ళు పంపించిన దానికైతే నాకు బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి క్వాంటిటీ వచ్చేసి 135 ఎంఎల్ వాటర్ కానీ, మిల్క్ కానీ తీసుకోవచ్చు. 18 ఎంఎల్ మనకు ఆయిల్ తీసుకోవాలి అంతే. అంతకుమించి ఇంకేది యాడ్ చేయక్కర్లేదు. అంతా వాళ్ళే మిక్స్ చేసి పంపిస్తారన్నమాట. చాలా వస్తున్నాయండి ఇవి. మీకు ఎవరికన్నా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో వాళ్ళ ఫోన్ నంబర్ అనేది పెడతాను. ఇది కొలాబరేషన్ అయితే కాదు. వాళ్ళు నాకు పర్సనల్‌గా పంపించారు. సో, నాకు నచ్చింది కాబట్టి మీకు కూడా చెప్తున్నాను. ఇంకా ఈ ఆరెంజ్ జ్యూస్‌లో మనకు వాటర్ కొంచెం తక్కువయ్యాయి కదా! అందుకోసం అని చెప్పి 100 ఎంఎల్ వాటర్ అనేది తీసుకున్నాను అన్నమాట. సో, ఇదొకసారి బాగా కలిపేసుకుందాము. లేకపోతే ఈ వాటర్ అంతా మళ్ళీ వేసిన తర్వాత ఎక్కువైపోతాయి కదా! అందుకోసం అని చెప్పి దాన్ని వంపుకొని దాన్ని వేశాను. తర్వాత కోకో పౌడర్ వేశాను కొంచెం. ఒక టేబుల్ స్పూన్ వరకు వేశాను. ఇది బాగా కలిపేసిన తర్వాత 18 ఎంఎల్ మనం ఆయిల్ అనేది తీసుకోవాలి. ఇది ఏదైనా తీసుకోవచ్చు. చాలామంది అడుగుతున్నారు ఘీ తీసుకోవచ్చా? బటర్ తీసుకోవచ్చా? అని. వాటన్నిటికంటే కూడా రిఫైన్డ్ ఆయిల్ అనేది బావుంటదండి. సో, ఇవి వేసేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి. ఇది ఈజీగానే బాగా మనకు బాగా కలిసిపోతుంది. అంటే మిక్సర్‌తో కలిసిపోతుందన్నమాట. మనకు మళ్ళీ బ్లెండర్‌తో మనం మిక్స్ చేసుకోవాల్సిన లేదు. చేత్తో కూడా కలిపేసుకోవచ్చు. అది బాగా కలిపేసిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఈ చెర్రీలో ఉన్న కలర్ అంతా మనకు అలా రెడ్‌గా వచ్చిందన్నమాట. సో, బాగా నానిపోయింది కదా! అందుకోసం అని చెప్పి ఇవి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. 2 వచ్చేలా అనిపించాయి నాకు కేక్స్. ఒకే దాంట్లో ఎందుకులే అని చెప్పి సెపరేట్‌గా వేద్దామని చెప్పి 2 తీసుకున్నాను కేక్ ప్లేట్స్ అనేటివి. ఒకటేమో రౌండు, ఇంకొకటేమో హార్ట్ షేప్ తీసుకున్నాను. ఈ రెండిట్లో పోసి పెట్టేసుకోవాలి. ముందైతే నేను తిక్కుగా ఉండే కడాయిలో ఇసుక వేసుకొని కొంచెం దాన్ని ప్రీ హీట్ చేసుకుంటున్నాను అన్నమాట. ఒక 5 మినిట్స్ హైలో పెట్టి లిడ్ పెట్టేసి హీట్ చేసుకుంటున్నాను. దీన్ని బాగా వేసేసిన తర్వాత కేక్ బౌల్లోకి దీన్ని ఒకసారి మనం ఈవెన్‌గా వచ్చేలాగా ట్యాప్ చేసుకొని దీన్ని మనం ప్రీ హీట్ చేసి పెట్టుకున్న ఇసుక మీద పెట్టేసి లిడ్ పెట్టేసుకోవాలి. పెట్టేసిన తర్వాత సిమ్‌లో పెట్టేసి ఒక 35 మినిట్స్ వరకు మనం సిమ్‌లోనే దీన్ని కుక్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి కూడా వేసేసుకున్నాను సేమ్ అదే విధంగా. ఇది ఒక 35 మినిట్స్ వరకు దీన్ని వదిలేద్దాం మనం అలా. నెక్స్ట్ వచ్చి చూద్దాము. ఇంతలోప నేను బయటొచ్చి ఇంకా స్టార్ ఎలా ఉంది చీకట్లో అని చెప్పి చూస్తున్నాను. అండ్ మీకు కూడా చూపిస్తున్నాను. నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ పెట్టుకోలేదు కదా! సో, ఈ ఇయర్ పెట్టేసరికి లక్కీ లవ్లీ ఆనందానికి హద్దులే లేవు అసలు. లవ్లీ ఇంట్రెస్ట్‌గా ఉంటదండి దేంట్లో అయినా. లక్కీ అంత ఓపెన్‌గా ఉండడన్నమాట. ఇష్టమే. ఏది ఎక్స్‌ప్రెస్ చెయ్యడు. సో, పైకెళ్ళి చూపిస్తారండి. ఇంకా అనిపిస్తుంది పైనుంచి చూస్తే. కింద నుండి చూసేదానికంటే కూడా మంచిగా అనిపిస్తుంది. రెడ్ కలరు అండ్ బటర్‌ఫ్లైస్ తీసుకున్నా అన్నమాట డిజైన్ అనేది. అండ్ మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారు? నాకు తెలిసి ఈ వ్లాగ్ పెట్టేసరికి క్రిస్మస్ అయిపోతుంది కాబట్టి మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు క్రిస్మస్ అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, మనం బావుండాలి. అందరూ బావుండాలి. సో, లాస్ట్ 2 ఇయర్స్ మనం పడిన స్ట్రగుల్స్ ఏవి రాకుండా అంటే మంచిగా హ్యాపీగా ఫ్రీడమ్‌గా మనం తిరగగలిగేటట్లు దేవుడు ఈ ఇయర్ మనల్ని దీవించాలని కోరుకోండి. అలాగే మంచి ఆరోగ్యాన్ని,
ఐశ్వర్యాలని ఇవ్వాలని కోరుకున్నారా లేదా అనేది కూడా చెప్పండి. బాగుంది. మా స్టార్ ఎలా ఉందనేది చెప్పండి. అండ్ దీని తర్వాత నేను క్రిస్మస్ వ్లాగ్ అనేది పెడతాను. అండ్ దీని ముందు ఉన్న వ్లాగ్స్ అన్నీ కూడా నేను షేర్ చేస్తాను. క్లీనింగ్ ఇవి ముందు ప్రిపరేషన్స్ ఏమేమి చేశాను అవంతా కూడా. సో అన్ఫార్చునేట్గా ఇంక ఈ వీడియో కొంచెం ముందు పెట్టాల్సి వస్తుంది మీకు. అండ్ పైనుంచి చూస్తే నాకైతే చాలా బాగా నచ్చింది. కిందకి వెళ్ళాలనిపించలేదు. చాలా టైం ఉన్నాను నేను ఇక్కడ చూస్తూ దాన్ని. నెక్స్ట్ ఇంకా కిందకి వచ్చేస్తే చూసారు కదా 35 మినిట్స్ తర్వాత కేక్ మనకు మంచిగా వచ్చేసింది. బాగా పొంగింది. సో ఒకసారి దీన్ని చెక్ చేసుకుందాము. ఉడికిపోతుంది కానీ ఒకసారి చెక్ చేస్తున్నాను. ఇలా నైఫ్ కానీ లేకపోతే స్టిక్ కానీ పెట్టి డిప్ చేసామనుకోండి, దీనికి అంటుకోకపోతే మనకు కేకు మంచిగా ఉడికిపోయినట్టు. సో దీన్ని బట్టి మనం ఇంక దించేసుకోవచ్చు అన్నమాట. ఒకసారి దీన్ని కూడా చెక్ చేసేసుకొని చల్లారిన తర్వాత ఇంక ప్లేట్లోకి తీసుకొని దీని మీద ఏం డెకరేట్ చేసుకోవట్లేదు, ఎందుకంటే ప్లమ్ కేక్ కాబట్టి. సో పైన ఇంకా కిస్మిస్, జీడిపప్పు ఇవన్నీ వేసుంటే ఇంకా మంచిగా కనిపించేది. సో అవన్నీ నేను పైన వేయలేదు కాబట్టి ఇలా మీకు లోపలే ఉండిపోయాయి అవంతా. తర్వాత నేను డెకరేషన్కి మళ్ళీ వేసాను, అవి చూపిస్తాను లాస్ట్లో. సో చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది అసలు. చాలా చాలా నచ్చేసింది మా వాళ్ళకైతే. ఇంకా పెట్టేసుకొని ప్రేట్ చేసుకొని తర్వాత కేక్ అనేది కట్ చేసేసుకుంటాం అన్నమాట. చక్కగా బోల్డ్ అనే సాంగ్స్ పాడేసుకొని ఇంకా ప్రేయర్ చేసేసుకున్నాము. తర్వాత ఇంకా కేక్ కట్ చేసేసుకున్నాము. మా వాళ్ళకైతే కేక్ చాలా బాగా నచ్చిందండి. ఫస్ట్ టైం చేశాను ఈ ఇయర్. ఇక నుండి చేస్తాను ఖచ్చితంగా. సో చాలా బాగుంది నిజంగానే. మనం నములుతుండే కొద్దీ ఇంకా నమలాలనిపిస్తుంది. మధ్యలో మనకు నట్స్, చెర్రీస్, అలాగే కిస్మిస్ ఇవన్నీ తగులుతూ ఉండడం వల్ల టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఇంకా తినాలనిపిస్తూనే ఉందన్నమాట. అంత బాగుంది. ఇక్కడితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను. ఈరోజు మనకు స్టార్మాలో స్మార్ట్ జోడీ సీజన్ 2 స్టార్ట్ అవుతుంది. 6 PM చూసేసేయండి. నార్మల్గా అయితే మనకు సాటర్డే సండే 9 PM వచ్చేస్తుంది అన్నమాట.
వాచ్ చేయండి హ్యాపీగా. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్